హాయ్, అందరికీ నమస్కారం. ఈరోజు మనము మనం మాట్లాడుకునే టాపిక్ ఏంటంటే డయాబెటిక్ పేషెంట్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఈ రోజుల్లో సర్వసాధారణమైపోయింది డయాబెటిక్ అనేది. కాబట్టి దాని గురించి అవగాహన కలిగి ఉండడం అనేది కంపల్సరీ. ఒకసారి కనుక డయాబెటిక్ ఎఫెక్ట్ అయితే వీ కెనాట్ ఎరాడికేట్ ఫ్రమ్ బాడీ, వీ కెన్ కంట్రోల్ ఇట్. దాన్ని కంట్రోల్ చేయొచ్చు కానీ బాడీ నుంచి తీసేయరాదు. కాబట్టి దాని గురించి ప్రతి వ్యక్తి అవగాహన కలిగి ఉండాలి. కాబట్టి డయాబెటిక్ని నియంత్రణలో ఉంచితే వేరే అనారోగ్య సమస్యలు రాకుండా కూడా మనం కాపాడుకోవచ్చు. ఈరోజు టాపిక్ మొదలుపెట్టే ముందు యూట్యూబ్లోకి వెళ్ళి కొంగి మనోహరం టైప్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. చాలా విషయాలు మనం చర్చిద్దాం. మీ మొత్తము నా నోటిఫికేషన్స్ అన్నీ వచ్చేస్తాయి. అప్పుడు ఓపెన్ చేసి మీ తీరిక సమయంలో చూసుకోండి. అయితే డయాబెటిక్ పేషెంట్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, మొట్టమొదటిది సమతుల్య ఆహారం. ఎరుకతో ఉండి ఆహారం తీసుకోవాలి. అంటే ఆహార నియమాలు పాటించాల్సిందే. ఎందుకంటే 80% ఆహార నియమాలతోనే మనకు కంట్రోల్ అవుతుంది. ఏ ఆహారం తీసుకోవాలి అంటే గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది ఉంటుంది, GI గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువ ఉన్న పదార్థాలను స్వీకరించాలి. ఎట్లా అంటే గోధుమ రొట్టె తినచ్చు, బ్రౌన్ రైస్, ఆకుకూరలు, కూరగాయలు, మిల్లెట్స్ ఇవన్నీ తినచ్చు. ఇవి ఆహార నియమంలో ఒకటి. ఇంకోటి ఏంటంటే పీచు పదార్థాలు తీసుకోవాలి. పీచు పదార్థాలు అంటే ఏంటంటే బీన్స్ అంటే చిక్కుడు జాతి, ఎన్నో రకాల సుమారు 6 రకాల కూరగాయలు ఉంటాయి. చిక్కుడు జాతి అది అందులో పీచు పదార్థం ఎక్కువ ఉంటుంది. కాబట్టి దాన్ని తీసుకోవచ్చు. కూరగాయలు తీసుకోవచ్చు, ఆకుకూరలు తీసుకోవచ్చు, పండ్లు తీసుకోవచ్చు, యాపిల్స్, బ్లూబెర్రీ అవన్నీ తీసుకోవచ్చు. ఇవి తీసుకుంటే మనకు మలబద్ధకం ఉంటుంది. మళ్ళీ పీచు పదార్థాల వల్ల కూడా మనకు డయాబెటిక్ కంట్రోల్ ఉంటుంది. ఇక ఒక్కసారిగా ఆకలి కాగానే బాగా అమౌంట్ ఆఫ్ ఎక్కువ మొత్తము తినద్దు. తింటే గ్లూకోజ్ స్థాయి పెరిగే ప్రమాదం ఉంటుంది. దాన్ని మైండ్ఫుల్ ఈటింగ్ అంటే ఏంటంటే దాన్ని ఒక 5-6 భాగాలుగా విభజించాలి. ఇంతింతే కొంత 5-6 సార్లు తినాలి. 2 గంటలకు ఒకసారి, 1.5 అవర్కి ఒకసారి తినాలి. కానీ ఒక్కసారిగా మధ్యాహ్నం ఇంత పెద్ద లంచ్ చేస్తామంటే డయాబెటిక్ పేషెంట్లకు చాలా కష్టం. తర్వాత ఆ 5-6 రకాల చిన్న బాక్సులలో పెట్టుకొని ఒక్కొక్క బాక్స్ తీసుకొని తినేసేయండి. ఎందుకంటే 1.5 అవర్కు 2 అవర్స్కి ఒకసారి తినండి. దాంతో గ్లూకోజ్ నియంత్రణలో ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే కొవ్వు పదార్థాలు తగ్గించాలి. అంటే ప్యాక్డ్ ఫుడ్స్ కానీ, ట్రాన్స్ ఫ్యాట్స్ కానీ, ఫ్రై చేసిన ఫుడ్స్ కానీ అవి తినడం ఆపేయాలి. ఎందుకంటే ఒక స్థాయి వరకు తిన్నాము, ఎంజాయ్ చేసినాం. కానీ ఇప్పుడు కొంచెం నియంత్రణ ఉండాలి. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది. కాబట్టి ఫ్యాట్ ఉన్న పదార్థాలు తగ్గించండి. తర్వాత నెక్స్ట్ ఇంకొకటి వ్యాయామం, ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్. రోజు కనీసము 45 నిమిషాలు నడవాలి. వాకింగ్ కంపల్సరీ. వాకింగ్ ఒకటి, లేదా యోగా, లేక స్విమ్మింగ్, సైక్లింగ్ ఏదైనా చేయొచ్చు మీరు. కానీ 45 నిమిషాలు మాత్రం కంపల్సరీగా శారీరక శ్రమ అనేది ఉండాలి. కాబట్టి వ్యాయామం చేయాల్సిందే. దీంతో బరువు నియంత్రణ ఉంటుంది. బరువు నియంత్రణ వల్ల కూడా మనకు డయాబెటిక్ కంట్రోల్లో ఉంటుంది. తర్వాత రక్తం, షుగర్ లెవెల్స్ని చూసుకోవాలి. ఎట్లా అంటే గ్లూకోమీటర్ అనేది ఒకటి ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది. దాన్ని ఇంటి దగ్గర ఉంచుకొని రోజు మనము షుగర్ పర్యవేక్షణ చేస్తుంటాం. షుగర్ ఎంత ఉన్నది, మనది ఎక్కువ అవుతున్నదా తక్కువ అవుతున్నదా అది గమనిస్తూ ఉండాలి. మళ్ళా HbA1c అనేది ఎప్పుడు పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి. మన 3 నెలల్లో ఎంత ఉన్నది, గ్లూకోజ్ స్థాయి కంట్రోల్లో ఉన్నదా లేదా, బార్డర్ దాటిపోయినామా అనేది అన్ని చూసుకోవడానికి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. తర్వాత మందులు, ఇన్సులిన్. కొందరు ఇన్సులిన్ స్థాయికి వెళ్ళిపోతారు, కొన్ని మందులతో నియంత్రణ చేసే స్టార్టింగ్ స్టేజ్లో ఉంటారు. మందులతో నియంత్రణ చేసే ఉంటుంది. కాబట్టి మనము దాన్ని ఎవరో చెప్పారని ఇది చేస్తే అసలు మందులు వాడనవసరం లేదు అని చెప్తుంటే ఆ మాటలు నమ్మకండి. నమ్మితే మీకే కష్టం. ఎందుకంటే మందులు అనేటివి డాక్టర్ పర్యవేక్షణలో తీసుకుంటూ ఉండాలి. ఇన్సులిన్ కూడా తీసుకుంటూ ఉండాలి. వ్యాయామం చేస్తూ ఉండాలి. సరైన ఆహార పదార్థాలు తీసుకుంటూ ఉండాలి. తర్వాత క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు అనేది కంపల్సరీ. ఎందుకంటే డయాబెటిక్ వచ్చిందనుకోండి, లోపల చెదలు పట్టినట్టే కళ్ళు, తర్వాత కిడ్నీలు, తర్వాత ఇంకోటి పాదాలు, దాని తర్వాత గుండె, ఇవన్నీ ఏం అవుతాయంటే ఎఫెక్ట్ ఇస్తూ ఉంటుంది అన్నట్టు.
మనకి ఏమాత్రము అజాగ్రత్తగా ఉండి మందులు వాడకపోయినా, ఇవన్నీ ఆహార పదార్థాలు కరెక్ట్ సరే తీసుకోకపోయినా ఇవన్నీ డ్యామేజ్ అవుతూ ఉంటాయి. కాబట్టి మనం ఏం చేస్తామంటే అప్పుడప్పుడు వైద్య పరీక్షలు, కళ్ళ టెస్టు, గుండె టెస్టు, దాని తర్వాత పాదాలు అవన్నీ చూస్తూ ఉండాలి. మళ్ళీ జీవనశైలిలో మార్పు, ఇంకొకటి జీవనశైలిలో మార్పు ఏంటంటే మన జీవనశైలి ఇప్పటివరకు చాలా జాలీగా తిరిగాం, అన్ని తిరిగాం, ఎక్కడైనా పోయినా ఏమైనా చేసాం. కానీ ఇప్పుడు కొంచెం నియంత్రణ ఉండాలి. ధూమపానం, సిగరెట్ తాగద్దు, మళ్ళీ ఆల్కహాల్ డ్రింక్స్ తాగద్దు. దాని తర్వాత హైడ్రేట్గా ఉంచాలి, వాటర్ తాగుతూ ఉండాలి. ఇవన్నీ చేస్తే ఏంటంటే షుగర్ నియంత్రణలో ఉంటుంది అన్నట్టు. సరే, జీవనశైలిలో మార్పు అన్నప్పుడు నేనేం చెప్పాను, ఆల్కహాల్ డ్రింక్స్ ఆపేసేయాలి, దాని తర్వాత ధూమపానం ఆపేయాలి, నీరు మంచిగా తాగాలి, హైడ్రేట్గా ఉండాలి, గ్లూకోజ్ స్థాయి ఎక్కువ ఉంటే కూడా యూరిన్ వెళ్ళిపోతుంది. తర్వాత దీనికన్నా ముందు పాదాల సంరక్షణ అనేది చాలా ఇంపార్టెంట్. పాదాలు ఏంటంటే జాగ్రత్తగా దాన్ని కడిగి తుడిచి ఆరబెట్టేసి జాగ్రత్తగా ఉంచుకోవాలి. బయటికి వెళ్ళినప్పుడు షూస్ వేసుకొని ఉండాలి. ఒకసారి దెబ్బ తగిలిందంటే ఇన్ఫెక్షన్ అయితే చాలా కష్టం. ఇన్ఫెక్షన్ అయింది తగ్గుతలే అంటారు. అందుకోసము అజాగ్రత్తగా పాదాలని, ఎట్టి పరిస్థితుల్లో అజాగ్రత్తగా వదిలేదు, పాదాలని జాగ్రత్తగా చూసుకోవాలి పాదాలని. తర్వాత ఇంకోటి అవగాహన కలిగి ఉండాలి. ఏం అవగాహన కలిగి ఉండాలి? తక్కువ గ్లూకోజ్ ఉందా, ఎక్కువ గ్లూకోజ్ ఉందా అంటే దాన్ని ఏమంటారు, హైపోగ్లైసిమియా అండ్ హైపర్ గ్లైసిమియా. హైపర్ గ్లైసిమియా అంటే రెండు రకాలు ఉంటుంది. హైపో అంటే తక్కువ షుగర్ స్థాయి, హైపర్ అంటే ఎక్కువ షుగర్ స్థాయి ఉన్నట్టు. మనము చెకప్ చేయించినప్పుడు నీ తక్కువ ఉందా ఎక్కువ ఉందా అనేది తెలిసిపోతుంది. మనకు తెలిసినప్పుడు తక్కువ షుగర్ స్థాయి ఉన్నదనుకోండి, హైపోగ్లైసిమియా ఉంటే మనము చాక్లెట్లు కానీ ఏమైనా కానీ దగ్గర ఉంచుకుంటే ఏమైందంటే మనకు చక్కెర అనిపించినప్పుడు, మనకు గ్లూకోజ్ స్థాయిలు పడిపోతున్న మనకు గుర్తవుతుంది. వెంటనే అది నోట్లో వేసుకొని ఆ షుగర్ ఐటమ్ నోట్లో వేసుకుంటే కంట్రోల్ అయ్యి నియంత్రణలోకి వచ్చేస్తుంది. ఇక వీళ్ళు హైపర్ గ్లైసెమియాలు వాళ్ళకి తెలుసు అది తీసుకోవద్దని, అది తీసుకుంటే ఎక్కువ అవుతుంది, మనకు తెలుస్తూ ఉంటుంది. దాన్ని తగ్గించడానికి ప్రయత్నం చేయాలి. కానీ మందులను మాత్రము డాక్టర్ పర్యవేక్షణ, డాక్టర్ సలహాలు ఎప్పుడు కూడా ఆపద్దు. ఈ డాక్టర్ సలహాల వల్లనే మనకు అన్ని విషయాలు అవగాహనలో ఉంటుంది. దాని తర్వాత సిస్టమేటిక్గా బాడీ ఉంటుంది. షుగర్ వచ్చిన వాళ్ళు చాలామంది ఉంటారు. కొంతమందికి చిన్నప్పుడే వస్తుంది, కొంతమందికి హెరిడిటరీ కాబట్టి మధ్య వయసులో వచ్చే ఆ ప్రమాదం ఉంటుంది. కానీ మన మందులతో దాన్ని కంట్రోల్ చేయొచ్చు. తర్వాత ఆహార నియమాలు, వ్యాయామం చేసి కంట్రోల్ చేయొచ్చు. కాబట్టి కంట్రోల్లో ఉంటే మనం ఎన్ని రోజులైనా బతికేయచ్చు. కానీ మనము అవగాహన లేకుండా ప్రవర్తిస్తే మాత్రము మనకే ప్రమాదం. థ్యాంక్ యూ. మీరు అందరు జాగ్రత్తలు పాటించి ఆరోగ్యవంతులుగా ఉండండి. థ్యాంక్ యూ.